భారతదేశం అత్యంత పురాతనమైన దేశం, భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం, భారతదేశం విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన దేశం. వీటితో పోలిస్తే మీరు భారతదేశం ముందు ఇంత. మీ జనాభా ఎంత? ఇంత. మీ దేశ విస్తీర్ణత ఎంత? ఇంత. భారతదేశం ముందు ఎప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు కుప్పిగంతులు. బ్రిటిషర్స్ వచ్చారు, భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుందామని, పరిపాలిద్దామని చూశారు, వెళ్ళిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుందామని ఎప్పటి నుంచినో చూస్తున్నారు, వెళ్ళిపోయారు. ఎవ్వరూ గెలవలేకపోయారు. ఎందుకంటే అనుభవంలో, విస్తీర్ణతలో, జనాభాలో, తెలివితేటల్లో, ఐక్యమత్యంలో వేటికి మీరు పోటీ రాలేరు. భారతదేశాన్ని ఏ దేశం ఏమీ చేయలేదు. ఇంత ఉన్నాయిరా మీ దేశాలు, ఇంత. ఏం చేయాలని? భారతదేశాన్ని ఎవ్వరు ఏం చేయలేరని ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మీ దేశాలే పుట్టాయి. భారతదేశం జనాభాలో అత్యంత పెద్ద దేశం, భారతదేశం విస్తీర్ణతలో అత్యంత పెద్ద దేశం. భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మాల ముందు మీ ధర్మాలు ఎందుకు పనికిరావు? భారతదేశం ఒక ధర్మభూమి, పుణ్యభూమి. ఈ భూమిని ఎవ్వడు ఏం చేయలేడు. సరే, మీరు మోసపూరితమైన ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేస్తారా? చేయండి, ఏం పర్లేదు. భారతీయులు మీ వస్తువులను కొనడం వల్లనే మీ డాలర్ రేట్ పెరిగింది. భారతీయులు సపోర్ట్ చేస్తేనే టర్కీ లాంటి దేశాలు సర్వైవ్ అవుతున్నాయి. టూరిజం అది ఇది అని. ఒక్కసారి భారతదేశం మీ గూడ్స్ని కొనడం ఆపేసిందనుకో, మీ డాలర్ వాల్యూ ఏమవుతుంది?